హైదరాబాద్ను పొట్టి సమరం ఉర్రు తొలగించబోతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉత్కంఠభరిత పోరును ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియంకు క్యూ కట్టారు. మరోవైపు తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా మ్యాచ్కు వచ్చే వేలాది మంది అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీసులు కఠినమైన భద్రత అమలు చేస్తున్నారు. మరోవైపు మనీ పర్స్ వ్యాలెట్లను కూడా స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో ఎంట్రన్స్ల దగ్గర ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ సీజన్ లో మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. హోమ్ గ్రౌండ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు లక్నోతో తలపడబోతుంది. ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా బ్యాటర్స్ అయితే చాలా అదరగొట్టబోతున్నారు. ఉప్పల్ స్టేడియం కాబట్టి మనకు తెలుసు, ఫ్లాట్ పిచ్ ఉంటది. మనోళ్ళు 300 కొట్టడానికి రెడీ అవుతున్నారు. గో ఆరెంజ్ ఆర్మీ! అభిషేక్ ఈ రోజు ఖచ్చితంగా ఒక సెంచరీ కొడతారని అనిపిస్తున్నది. అభిషేక్ శర్మ, అభిషేక్ పులి, జై పులి! లాస్ట్ టైం అభిషేక్ నుంచి మంచి ఇన్నింగ్స్ చూసాం. ఈసారి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్? 2 years మనం 300 అంటున్నాం. ఈసారి ఈ రోజు చేసి చూపిస్తాం. 300 లోడింగ్ పక్కా. అభిషేక్ మాస్ ఇన్నింగ్ టుడే. సో కమిన్స్ లేడు, ఆల్మోస్ట్ దూరం అయిపోయినట్టే. కమిన్స్ లేని లోటు ఏమైనా కనిపిస్తుందా? కమిన్స్ ఉన్నా లేకుండా ఎస్ఆర్హెచ్ తుప్పు రే కొడుతుంది. ఉప్పలో కొడితే తుప్పలో ఎట్లా ఉందండి? సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ వేదిక ఆడబోతుంది. హోమ్ గ్రౌండ్ పిచ్, బ్యాటింగ్ పిచ్ కాబట్టి కన్ఫర్మ్ 300 కొడుతుంది. సో ఫ్యాన్స్ జోష్ ఎలా ఉందో చూడొచ్చు. బ్రో, ఎవరు ఫేవరెట్? అభిషేక్ శర్మ క్లాసెన్ పులే. ఉప్పల్లో కొడితే తుప్పల్లో 300 లోడింగ్. మీరేం జెర్సీ అటు ఎస్ఆర్హెచ్ కాకుండా ఉంది ఆర్సీబీ? క్రికెట్ లవర్స్ ఇక్కడ అభిషేక్ షేక్ ఆడిస్తాడు. 300 లోడింగ్. అది 2 years నుంచి అంటూనే ఉన్నాం 300 అని. లాస్ట్ మ్యాచ్ చూస్తే ఈసారి ఎట్లా ఉంది అనిపిస్తుంది? ఏం కదండి, మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు నితీష్ ఫామ్ లోకి వచ్చాడు, అదర కొడతారు 300 లోడింగ్. బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం ఉంది, దాన్ని బ్యాకప్ చేసుకుంటున్నారు. ఉనాద్కత్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. నితీష్ స్పిన్ కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తే సెట్. శివాంగ్ చూడాలి. సో చూడొచ్చు ఫ్యాన్స్ జోష్ ఏ విధంగా ఉందో. అయితే ఇప్పటికే గేట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు కాసేపట్లో. ఫ్యాన్స్ అందరినీ కూడా అనుమతిస్తా ఉన్నారు. ప్రతి ఇయర్ మాదిరిగానే ఈసారి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ వ్యాలెట్స్ కూడా అనుమతి లేదు అని చెప్పడంతో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మారిపోయింది. చాలా మంది వ్యాలెట్స్ ను ఇక్కడే పారవేసి వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఒకసారిగా ఏవేవి తీసుకురావద్దు అనేది కూడా ముందుగానే టికెట్ పైన కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే మనం ఆన్లైన్ లో టికెట్ కొనుగోలు చేసినా కూడా తిరిగి ఫిజికల్ టికెట్ ను తీసుకోవాలి. ఫిజికల్ టికెట్ పైన ఏ వస్తువులు తీసుకురావచ్చు, వేటిపైన నిషేధం ఉంది అనేది కూడా చెప్తారు. సో ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ కూడా బోర్డింగ్ పెట్టారు. ఏవి అనుమతిస్తారు, ఏవి చేయరు అనేది కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ కొంతమంది తెలియక తీసుకొని రావడం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా చాలా మందితో వ్యాలెట్ కూడా అనుమతించకపోవడంతో వ్యాలెట్ ను తీసుకొని వచ్చి అందులో ఉన్నటువంటి మనీ కానీ ఐడి కార్డ్స్ కానీ వాటన్నిటిని తీసుకొని మిగతా అన్ని ఇక్కడే విసిరేయడం మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది ఇయర్ బడ్స్ అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. నవే డేస్ లో ఆ ఇయర్ బడ్స్ ని కూడా అలో చేయకపోవడంతో ఇక్కడే పెట్టి ఉంచడము అలాంటివి చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం చూడవచ్చు ఫ్యాన్స్ జోష్ ఏ విధంగా ఉందో. ఈ సీజన్ లో ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచ్ విన్ అయిపోయి మంచి జోష్ లా కనిపిస్తుంది. లక్నో సూపర్ జైంట్స్ అంతా ఈసారి పెద్ద టీమ్ గా కూడా కనిపించట్లేదు. కానీ లక్నో ఇప్పటికే ఒక మ్యాచ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో టీమ్ తో తలపడబోతుంది. ముఖ్యంగా బ్యాటింగ్ కు అనుకూలించేటటువంటి ఈ పిచ్ పైన ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ 300 పక్కగా స్కోర్ చేస్తుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉప్పల్ స్టేడియం చుట్టూ కూడా మొత్తం 300 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 5 వద్ద ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చే మహిళా ఫ్యాన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా షీ టీమ్స్ ను అదేవిధంగా మఫ్తీలో ఉన్నటువంటి పోలీసులను కూడా ఇక్కడ ఉంచారు. సో కాసేపట్లో జరగబోయేటటువంటి మ్యాచ్ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ జోష్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి. కెమెరామెన్ నవీన్ తో రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ నుంచి.